జై మీడియాకి స్వాగతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మకర రాశివారి ఫలాలు 2025. ఈ సంవత్సరం మీ జీవితంలోని వివిధ విభాగాలలో సగటు ఫలితాలను అందిస్తుందని సూచిస్తోంది. మీరు మీ పనులను సమర్థంగా పూర్తి చేయడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మీ 5వ ఇంటి గుండా సంచరిస్తుంది. మే 2025 నుండి ఇది మీ 6వ ఇంటి మీదుగా వెళ్తుంది. అక్టోబర్ 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు బృహస్పతి మీ 7వ ఇంటి గుండా ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత డిసెంబర్ 2025 నుంచి మళ్లీ 6వ ఇంటిలో ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది, అలాగే ఆదాయంలో కూడా అభివృద్ధి ఉంటుంది. వివాహిత జంటల జీవితానికి మాధుర్యాన్ని తెస్తుంది మరియు మీ బిడ్డకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందవచ్చు. ఔత్సాహిక జంటలకు సంతానం పొందే అవకాశం ఉంటుంది, ఇది వారికి అపార ఆనందాన్ని అందిస్తుంది. మీ ప్రేమ సంబంధాలలో మీరు గొప్ప విజయాన్ని సాధించవచ్చు. మీ సంబంధాన్ని వివాహంతో ముడిపెట్టే కీలక నిర్ణయం తీసుకుంటారు. మీరు మీ సోమరి స్వభావాన్ని దాటించి కార్యశక్తితో ముందుకు పోవగలరు. విదేశీ ప్రయాణానికి సన్నాహాలు జరుగుతాయి, అలాగే కార్యాలయ మార్పులు చోటు పొందవచ్చు. మకరరాశి కుటుంబానికి చెందిన విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వారు తమ కెరీర్లో మంచి విజయాలను సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మునుపటి వ్యాధుల నుంచి కోలుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో శుభ కార్యాలు జరగవచ్చు. మీ ఉల్లాసంగా ఉన్న స్వభావం ఇతరుల హృదయాలను గెలుచుకోవడానికి సహాయపడుతుంది. ఈ సమయంలో మీకు అనేక అవకాశాలు లభిస్తాయి, అందువల్ల మీరు బహుళ వనరుల ద్వారా ఆదాయాన్ని పొందగలుగుతారు. మే 2025 నుండి అక్టోబర్ 2025 వరకు బృహస్పతి 6వ ఇంటి మీదుగా ప్రయాణిస్తుండగా పరిస్థితులు కొంత మారవచ్చు. ఈ కాలంలో మీరు వివిధ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది, ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత సమస్యలు. కార్యాలయంలో ఒత్తిడి మరియు సమస్యలు మీకు కష్టాలు తలపించవచ్చు. అదనంగా ఈ కాలంలో మీకు ఆర్థిక నష్టాలు ఎదురవవచ్చు. అలాగే అదృష్టం కూడా మీకు దూరంగా ఉండవచ్చు. 2025 ప్రారంభంలో శని మీ 2వ ఇంటి గుండా వెళ్లటం వల్ల మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి మరియు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, మునుపటి వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీరు ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్న వ్యక్తులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. మార్చి 2025న శని మీ 3వ ఇంటికి ప్రవేశిస్తాడు, ఇందులో మీరు అద్భుతమైన ప్రదర్శన ఇవ్వగలుగుతారు. మే 2025 నుంచి రాహువు మీ 2వ ఇంటి మీదుగా, కేతువు 8వ ఇంటి మీదుగా ప్రయాణిస్తాడు, ఇది కుటుంబ సంబంధాలలో విరామం కలిగించవచ్చు. మీరు ఏదైనా ప్రమాదానికి గురికావచ్చు, కాబట్టి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే విదేశీ వ్యవహారాలలో మంచి డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి, కానీ ఈ లావాదేవీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మొత్తంగా ఈ సంవత్సరం మీకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. చేయవలసినవి: సమస్యల నుంచి విముక్తి పొందడానికి ప్రతి శనివారం హనుమాన్ జీ ముందు ఆవ నూనె దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. చేయకూడనివి: పేద లేదా వికలాంగులను ఎగతాళి చేయడం లేదా వారిని అవమానించడం వద్దు. మకర రాశివారి ఆర్థిక జాతకం 2025 సంవత్సరానికి సంబంధించి మకర రాశివారి ఆర్థిక జాతకం అద్భుతమైన ఫలితాలను చూపిస్తోంది. సంవత్సరం ప్రారంభంలో మీకు ఆర్థిక ఆశీర్వాదాలు లభించి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గతంలో ఎదురైన కష్టాల ముగింపు ఈ సంవత్సరం డబ్బు వర్షంలా కురుస్తుంది. విధి మీకు సువర్ణ అవకాశాలను అందిస్తూ మీ కెరీర్లో ముందుకు వెళ్లడానికి మద్దతు ఇస్తుంది. మీరు కష్టపడి పనిచేసి గొప్ప విజయాలను సాధించగలరు.
బహుళ వనరుల ద్వారా మంచి ఆదాయాన్ని పొందడం సాధ్యమవుతుంది. వ్యాపారస్తులకు కొత్త వెంచర్లలో అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాలు ఉన్నాయి. మీ సానుకూల దృక్పథం మరియు వివేకం ద్వారా మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను సులభంగా పరిష్కరించగలుగుతారు. అయితే 2025 మధ్యలో కొన్ని ఆర్థిక చింతలు మీకు కలవరాన్ని తెచ్చే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరిగి మీ బడ్జెట్ను మతిలేని పరిస్థితిలో ఉంచవచ్చు. కాబట్టి మీ ఖర్చులను జాగ్రత్తగా పర్యవేక్షించండి మరియు డబ్బును ఖర్చు చేయాల్సిన అవసరమైన చోట మాత్రమే వినియోగించండి. మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచేందుకు పొదుపు పెంచడంపై దృష్టి పెట్టండి. అనవసరమైన పెట్టుబడులు, ముఖ్యంగా మోసపూరితమైన పథకాలలో పెట్టుబడులు చేయడం గట్టిగా మానుకోవాలి. నిజాయితీతో కూడిన కృషి మాత్రమే విజయానికి మార్గం. యువత ఈ విషయాన్ని గమనించి డబ్బు సంపాదించడానికి షార్ట్కట్ల నుంచి దూరంగా ఉండాలి. మీరు షేర్ మార్కెట్, ఆన్లైన్ గేమింగ్ లేదా బెట్టింగ్ ద్వారా ఆకర్షణీయమైన రాబడిని పొందలేరు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నప్పుడు ఆర్థిక వ్యవహారాల్లో ప్రదర్శకతను పాటించాలి. వ్యాపార భాగస్వామిపై అధిక ఆధారపడడం మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుంది. అందువల్ల ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. 2025 చివరి నాటికి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఖర్చులను బడ్జెట్ చేయడం మంచి ఆలోచన. ఈ కాలంలో మీరు అనేక ఉద్యోగావకాశాలు పొందగలరు మరియు కొత్త ఇల్లు కొనాలనే ఆలోచన కలగొల్పవచ్చు. మీ తండ్రి మార్గదర్శకత్వంలోనే ఆస్తి సంబంధిత పనులు చేయడం మంచిది. ఆస్తి లావాదేవీలలో మీరు మంచి లాభాలు పొందగలరు, అయితే వాటిని నిర్ణయించడంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఏర్పడవచ్చు. ఆస్తి సంబంధిత వివాదాల సందర్భంలో మీకు అనుకూలమైన తీర్పులు రావచ్చు. మీ తెలివితేటలు మరియు వినూత్న వ్యూహాలను ఉపయోగించి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం మంచిది. రియల్ ఎస్టేట్, పెట్రోకెమికల్ మరియు రిఫైనరీ రంగాలకు సంబంధించిన వారికి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు అందిస్తాయి. 2025 సంవత్సరం చివరి నాటికి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆర్థిక సంక్షోభం ముగిసిపోతుంది మరియు మీరు మళ్లీ స్థిరంగా ఉంటారు. అయితే ఆర్థిక పరంగా మక్కువను ఉంచేందుకు మీరు కష్టపడాలి. ఈ సంవత్సరం మీకు ఎత్తుకిందుల ఫలితాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మకర రాశివారి ఆరోగ్య జాతకం 2025 సంవత్సరానికి సంబంధించి మకర రాశివారి ఆరోగ్య జాతకం మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. సంవత్సరాన్ని ఆరోగ్యంగా ప్రారంభించి మీరు శక్తివంతంగా మరియు చురుకుగా ఉంటారు. ఈ సంవత్సరంలో మీరు ఫిట్నెస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు, తద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని ఆశిస్తారు. శారీరక మరియు మానసిక ఆరోగ్యంతో మీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. ఆరోగ్యకరమైన అలవాట్లను ఆచరించడం ద్వారా మీ భవిష్యత్తు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సలహా ఇస్తారు. కానీ ఈ సంవత్సరం మీకు చాలా బిజీగా ఉండటంతో ఆరోగ్య నిర్వహణ ఒక సవాలుగా మారవచ్చు. మీరు వ్యక్తిగత సంబంధాల్లో అసంతృప్తిగా ఉంటే అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడితో బాధపడడం, మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలు మీను బాధించవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఒత్తిడిని నియంత్రించడం ముఖ్యమైంది. యోగా మరియు ధ్యానం వంటి ఆచారాలు ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. మీరు ఆరోగ్యంపై ప్రాధాన్యత ఇస్తే సమస్యలను త్వరగా పరిష్కరించవచ్చు. ఉదయం మరియు సాయంత్రం నడకలు, సమతుల్య ఆహారం మరియు పరిశుభ్రత మీ జీవనశైలిలో చేర్చుకోవాలని సలహా ఇస్తారు. చుట్టుపక్కల పరిశుభ్రతకు శ్రద్ధ వహించడం చాలా అవసరం. రన్నింగ్, స్ట్రెచింగ్ వంటి రోజువారీ శారీరక కార్యకలాపాలు నిర్వహించడం, క్రీడల్లో పాల్గొనడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సంవత్సరం చిన్న ఆరోగ్య సమస్యలపై కూడా శ్రద్ధ వహించి సమయానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది. సంవత్సరానికి మధ్యలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు చదువులో ఆసక్తి పెరుగుతుంది.
మీరు సానుకూల ఆలోచనలు నింపుకుని మీ ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలలను పొందుతారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయి, అందువల్ల ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి, మీ చుట్టుపక్కల వ్యక్తులను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి. చలికాలం మారుతున్నప్పుడు మకర రాశి కుటుంబంలో వృద్ధులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అస్థమా లేదా శ్వాస సమస్యలతో బాధపడుతున్నవారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మీ ఆధునిక జీవనశైలిని పరిగణలోకి తీసుకుని ఆరోగ్యాన్ని మిగిలిన పనుల కంటే ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. మహిళలు తమ ఆరోగ్యంతో సమయాన్ని గడపడం మరియు కుటుంబానికి సాంఘికంగా ఒక కీలక పాత్ర పోషించడం గుర్తుంచుకోవాలి. మీ ఆరోగ్య ప్రయాణంలో మీ భాగస్వామిని కూడా భాగస్వామ్యం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యంపై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మీ ఆరోగ్యంలో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. మకర రాశి వారి కెరీర్ జాతకం 2025 మీ కెరీర్లో అనేక మంచి అవకాశాలను అందిస్తుంది. మీరు నిజాయితీ మరియు అంకితభావంతో కష్టపడితే మీ కెరీర్లో మెరుగులు చూడడం మీకు సహాయపడుతుంది. ధైర్యం మరియు విశ్వాసంతో మీరు క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కొంటారు. మీ అద్భుతమైన పనిని మీ సీనియర్లు గుర్తిస్తారు. తద్వారా మీరు కార్యాలయంలో మీ ప్రతిష్టను పెంపొందించుకుంటారు. సంవత్సరపు ప్రారంభంలో మీరు దిశగా ముందుకు సాగాలని తెలుసుకోవడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. విధి మీకు అనేక కెరీర్ అవకాశాలను అందిస్తుంది మరియు మీరు వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విజయవంతంగా ఉంటారు. ఈ సంవత్సరం మీకు ఉత్తమ ఉద్యోగి అవార్డును పొందే అవకాశముంది. మీ ప్రమోషన్తో పాటు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. పెరిగిన ఆదాయంతో మీరు మంచి నిర్ణయాలు తీసుకుని మీ భవిష్యత్తును మెరుగుపరుస్తారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారు మెరుగైన అవకాశాల కోసం కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. ఈ మార్పు మీ కెరీర్ను అభివృద్ధి చేయడంలో మీ సీనియర్లు మిమ్మల్ని మద్దతు ఇస్తారు, కానీ మే 2025 తర్వాత పరిస్థితులు మారవచ్చు. మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పురోగతిని చూసి కొందరు అసూయపడవచ్చు, కానీ ప్రతి పరిస్థితిని తెలివిగా నిర్వహించాలి. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలని మరియు మీ కెరీర్పై దృష్టి పెట్టాలని సూచన ఇవ్వబడింది. వైద్యం, న్యాయశాస్త్రం మరియు బోధన రంగాలలో పనిచేస్తున్న విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తుంది. మీరు కొన్ని వర్క్షాప్లలో చేరడం ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. క్రీడలు లేదా శారీరక శ్రమలో కూడా మీ కెరీర్ అభివృద్ధి చెందవచ్చు. సంవత్సరం మధ్యలో రాహు మరియు కేతు మీ రాశిచక్రంలో సంక్రమణం జరుపుతాయి. ఇది ఊహించని ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. విదేశాలలో చదువు మరియు ఉద్యోగం కోసం ఆసక్తి ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పరిశోధన పనిలో ఉన్నవారు సానుకూల ఫలితాలను పొందుతారు, కానీ మీ కఠినమైన ప్రసంగం కారణంగా వ్యాపార భాగస్వాములతో విభేదాలు వస్తాయి. అందువల్ల మీరు మాటలు మరియు కోపాన్ని నియంత్రించాలని సూచిస్తారు. మీ వృత్తిపరమైన సంబంధాలను కొనసాగించాలంటే ఆలోచనాత్మకంగా మాట్లాడటం అవసరం. మీ మితిమీరిన కోపం మరియు గర్వం మీ భాగస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ సంవత్సరంలో మీ ఆదాయ గ్రాఫ్ పైకి దూసుకుపోతుంది. మీరు మంచి ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకోవడం లేదా మంచి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి చేయడం భావించవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారి ప్రేమ జాతకం 2025 మీ ప్రేమ జీవితం కోసం మనోహరంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రేమ మరియు సంతోషాల వర్షం మీపై కురుస్తుంది. మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి మీరు కృషి చేస్తారు. మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ను పూరించడం సులభమవుతుంది. మీ విజయాలు మరియు వైఫల్యాలను కలిసి పంచుకుంటారు. ఈ సంవత్సరం మీరు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు మరియు మీ ప్రేమ జీవితం సరదా మరియు వినోదంతో నిండి ఉంటుంది. నిజమైన ప్రేమను కనుగొనే మీ తపన ఈ సంవత్సరం నెరవేరుతుంది
మరియు మీరు మీ కలల జీవిత భాగస్వామిని కనుగొంటారు. మధ్య కాలంలో మీ ప్రేమ ప్రయాణంలో సవాళ్లు వస్తాయి. మీ సంబంధాన్ని గౌరవం, నమ్మకం, సహనం వంటి భావాలతో పోషించాలి. కుటుంబ సంబంధాల్లో కొంత విభేదాలు రావచ్చు, అందుకే మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని పట్ల శ్రద్ధ వహించండి. లైవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న యువత కొంత నిరాశను ఎదుర్కొనవచ్చు, కాబట్టి నాణ్యమైన సమయం గడపడం చాలా ముఖ్యం. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.